ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన రాకతో ప్రపంచం పూర్తిగా మారిపోయిందంటాం కదా. కాని ఆ మార్పు ఎంత గొప్పదో తెలియాలంటే అసలు ఆయన రాకముందు ప్రపంచం ఎలా ఉండేదో మనం చూడాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన విశ్వాసంతో వెలిగిన ఒక సమాజం ఎలా గాఢమైన చీకట్లోకి జారిపోయిందో ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. అప్పుడే ఆ వెలుగు విలువేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మరి ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఇబ్రాహీం అలైహిస్సలాం మిగిల్చి వెళ్లిన ఆ స్వచ్ఛమైన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. అది ఎలా మెల్లమెల్లగా మసకబారిపోయిందో చూసి, తర్వాత ఒకే ఒక్క వ్యక్తి విగ్రహాలను ఎలా ఆ సమాజంలోకి తీసుకొచ్చాడో తెలుసుకుందాం. ఆ తర్వాత అంతటి చీకట్లో కూడా సత్యాన్ని వెతికిన కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి చూస్తాం. ఇక అక్కడినుంచి అప్పటి పెద్ద పెద్ద సామ్రాజ్యాల పరిస్థితి ఏంటి అని పరిశీలించి చివరికి యావత్ ప్రపంచం ఒక మార్పు కోసం ఎలా ఎదురుచూస్తోందో అర్థం చేసుకుంటాం. అయితే అసలు మన ముందున్న ప్రశ్న ఇదే: ఈ అజ్ఞాన యుగం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? దాని అవసరమేంటి? చూడండి, విషయం చాలా సింపుల్. చీకటి ఎంత దట్టంగా ఉందో తెలిస్తేనే కదా దాన్ని చీల్చుకుంటూ వచ్చిన చిన్న వెలుగు కిరణం విలువ కూడా మనకు తెలుస్తుంది. అందుకే ఆ మార్పు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ఆనాటి పరిస్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. ఎక్కడినుంచంటే ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుంచి. విగ్రహారాధన అనే ఆ చీడపుట్టక ముందు ఒకప్పుడు అరేబియా సమాజం స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన మీద, అంటే తౌహీద్ మీద నిలబడి ఉండేది. అదొక స్వచ్ఛమైన పునాది అనమాట. అంటే విగ్రహాలు రాకముందు కూడా అరబ్బులు ఇబ్రాహీం అలైహిస్సలాం నేర్పిన కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ వచ్చారో, ఉదాహరణకి మక్కాను ఒక పవిత్ర స్థలంగా చూడ్డం, కాబాను ఎంతగానో గౌరవించడం, కొన్ని నెలల్లో యుద్ధాలు చేయకుండా శాంతిగా ఉండటం, ఇంకా హజ్జి చేయటం, ఇవన్నీ వాళ్ల జీవితంలో భాగం. ఇవన్నీ కూడా ఆ స్వచ్ఛమైన విశ్వాసానికి మిగిలిన గుర్తులు, అవశేషాలన్నమాట. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే జాహిలియా. చాలామంది జాహిలియా అంటే చదువు లేకపోవడం, అజ్ఞానం అనుకుంటారు. కాని అది పూర్తి నిజం కాదు. ఇది అంతకంటే లోతైనది. దేవుడి మార్గదర్శకత్వం అనే వెలుగు లేనప్పుడు ఆ సమాజంలో ఏర్పడే ఒక రకమైన నైతిక, ఆధ్యాత్మిక అంధకారం, అదే అసలైన జాహిలియా. ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. అలాగే అరేబియా చరిత్రలో కూడా ఒక పెద్ద మలుపొచ్చింది. స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన మెల్లగా కనుమరుగవ్వడం మొదలైన ఆ కీలక ఘట్టం గురించే మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ టైంలైన్ని ఒక్కసారి చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం తర్వాత సుమారుగా 2000 సంవత్సరాల గ్యాప్. ఆలోచించండి, 2000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు గడిచిపోయి ఉంటాయి? పాత విషయాలు మర్చిపోయి ఉంటారు. దేవుడి వైపునుంచి ఏ ప్రవక్త రాలేదు, మార్గదర్శకత్వం లేదు. ఇంత సుదీర్ఘమైన నిశ్శబ్దంలో అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? అవే నెమ్మదిగా పాతుకుపోయాయి. మరి ఆ మార్పుకు కారణం ఎవరు? ఇతనే, అమ్మర్ ఇబన్ లుహై అల్ ఖుజాయి. తన తెగలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయనే సిరియాకు వెళ్లి తిరిగొస్తూ తనతో పాటు అరేబియాలోకి విగ్రహారాధనే అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాడు. అతను చేసిన పని ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఈ హదీసే సాక్ష్యం. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు, అమర్ ఇబ్ను లుహై నరకంలో తిరగడం చూశానని. ఎందుకంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క ధర్మాన్ని మార్చిన మొదటి వ్యక్తి అతనే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతని చర్య ఎంతటి వినాశనానికి దారితీసిందో. ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వస్తోంది. ఒక్క మనిషి, ఒకే ఒక్కడు ఒక మొత్తం జాతి యొక్క విశ్వాసాన్ని ఎలా మార్చగలిగాడు? అదెలా సాధ్యం? అతనికంత పలుకుబడి ఎలా వచ్చింది? దానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అతను సిరియాలో అభివృద్ధి చెందిన అమాలిక్ వాళ్ళని చూశాడు. వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నారు, చాలా శక్తివంతంగా ఉన్నారు. బహుశా వాళ్ల బలానికి కారణం ఈ విగ్రహాలేనేమో అని అమర్ అనుకున్నాడు. రెండవది అతని వ్యక్తిగత పలుకుబడి. అతను చాలా గౌరవనీయమైన నాయకుడు. అతను ఏం చెప్తే ప్రజలు గుడ్డిగా నమ్మేశారు. ఇక మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఆ 2000 సంవత్సరాల గ్యాప్. సరైన మార్గదర్శకత్వం లేని ఆ శూన్యంలో ఎలాంటి కొత్త ఆలోచనైనా సులభంగా వ్యాపిస్తుంది. సరే, అమర్ విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ విగ్రహారాధన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో, వాళ్ల ఆచారాలు
ఎంత వింతగా, ఎంత అర్ధరహితంగా మారిపోయాయో ఇప్పుడు చూద్దాం. వాళ్ళ ఆచారాలు ఎంతలా దిగజారాయంటే ప్రయాణాల్లో ఉన్నప్పుడు కాబా నుంచి ఒక రాయిని పీకి దాన్ని తమతో తీసుకెళ్లి పూజించేవారు. ఒకవేళ ఎడారిలో రాళ్లు దొరకలేదనుకోండి, ఇసుకతో ఒక దిబ్బలా చేసి దానిమీద మేకపాలు పిండి గట్టిపరుస్తారు. ఆ తర్వాత దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్లు. చివరికి పరిస్థితి ఎక్కడదాకా వెళ్ళిందంటే స్వయంగా కాబా చుట్టూనే 360 విగ్రహాలు పెట్టారు. ఇంకా దారుణమేంటంటే అల్లాహ్ యొక్క సేవకులైన దేవదూతల్నే ఆయన కుమార్తెల్ని నమ్మి వాళ్లని కూడా పూజించడం మొదలుపెట్టారు. చూడండి అసలైన విశ్వాసం ఎంతగా దెబ్బతిన్నదో. అయితే అంతా చీకటేనా? కానే కాదు. ఆ గాఢాంధకారంలో కూడా కొందరు వెలుగుపోసం తప్పించారు. చుట్టూ ఉన్న సమాజం చేస్తున్నదాన్ని తిరస్కరించి అసలైన సత్యమేంటి అని అన్వేషించారు. వాళ్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వీళ్లనే హునఫా అని పిలుస్తారు. హునఫా అంటే వెనుతిరిగినవారు అని అర్థం. అంటే తమ సమాజం వెళ్తున్న ఆ తప్పుడు మార్గం నుండి వెనుతిరిగి ఇబ్రాహీం అలైహిస్సలాం చూపించిన అసలైన, స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన వైపు మళ్లినవాళ్లు, ప్రవాహానికి ఎదురీదినవాళ్లు అన్నమాట. ఉదాహరణకి ఈ హునఫాలలో ఒకరైన ఖుస్ ఇబ్న్ సాయిదా తన ప్రజల ముందు నిలబడి ఎంత ధైర్యంగా ప్రశ్నించాడో చూడండి. ఓ ఇయాద్ ప్రజలారా, ఒకప్పటి శక్తివంతమైన ఆద్, థమూద్ జాతులు ఏమయ్యాయి? నేను అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు పాటిస్తున్న ఈ ధర్మం కంటే ఎంతో ఉత్తమమైన ధర్మం ఒకటి ఉండి తీరాలి అని గట్టిగా అరిచాడు. అతని మాటల్లో ఆవేదన, ఆక్రోశం కనిపిస్తున్నాయి. ఆ చీకట్లో అతని గొంతు ఒక చిన్న దీపంలా వెలిగింది. ఇక ఈ హునఫాలలో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జాయిడ్ ఇబ్న్ అమర్. ఆయన కేవలం తన ప్రజల విగ్రహారాధననే కాదు, అప్పటికీ మార్పులకు గురైన యూదా, క్రైస్తవ మతాలను కూడా తిరస్కరించాడు. ఆయన అన్వేషణ అంతా స్వచ్ఛమైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క అసలు మార్గం కోసమే. ఆయన నిబద్ధత, చిత్తశుద్ధి ఎంత గొప్పవంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని ఒకే వ్యక్తితో కూడిన ఒక జాతి అని ప్రశంసించారు. అంటే ఒక జాతికి ఉండాల్సినంత విశ్వాసం ఒక్కడిలోనే ఉందని అర్థం. సరే, ఇప్పుడుదాకా అరేబియా గురించి చూసాం. ఇప్పుడు కాస్త బయటకొద్దాం. ఆ కాలంలో ప్రపంచాన్ని శాసిస్తున్న 2 పెద్ద సామ్రాజ్యాలు, రోమ్ మరియు పర్షియా. మరి వాటి పరిస్థితేంటి? అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంది? ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ్యం 2గా చీలిపోయింది. ఒక చిన్న గ్రూప్, వాళ్లు యేసుని అంటే ఈసా అలైహిస్సలాంని దేవుడు పంపిన ప్రవక్తగా మాత్రమే నమ్మారు. ఇది ఇస్లాం విశ్వాసానికి చాలా దగ్గరగా ఉంది. కాని అధికారంలోకొచ్చిన పెద్ద గ్రూప్, వాళ్లు యేసుకి దైవత్వాన్ని ఆపాదించారు. కాలం గడిచే కొద్దీ ఈ 2వ సిద్ధాంతమే రాజ్యమతంగా మారిపోయింది. ఇక అసలైన ఏకేశ్వరోపాసన బోధన దాదాపు కనుమరుగైపోయింది. సత్యం కోసం అన్వేషణ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి సల్మాన్ అల్ఫారీసీ గారి కథ కంటే గొప్ప ఉదాహరణ ఉండదు. ఆయన పర్షియాలో పుట్టాడు, అగ్నిని ఆరాధించే కుటుంబంలో. కాని అది నచ్చక సత్యం కోసం ఇల్లు వదిలి బయల్దేరాడు. ఒక గురువు నుంచి ఇంకో గురువు దగ్గరికి, ఒక నగరం నుంచి మరో నగరానికి, ఇస్ఫహాన్, సిరియా, మౌసిల్, నిసిబెన్, ఇలా దశాబ్దాలపాటు ఆయన ప్రయాణం సాగింది. లక్ష్యం ఒక్కటే, నిజమైన దైవ మార్గాన్ని కనుక్కోవడం. ఆయన చివరి గురువు చనిపోయే ముందు సల్మాన్తో ఒక విషయం చెప్పాడు. త్వరలో ఒక చివరి ప్రవక్త రాబోతున్నాడని, ఆయన్ని గుర్తించడానికి 3 ప్రత్యేకమైన సంకేతాలు ఉంటాయని చెప్పాడు. ఆ 3 సంకేతాలేంటంటే: 1 ఆయన దానం స్వీకరించరు, 2 బహుమతిని మాత్రమే తీసుకుంటారు, 3 ఆయన భుజాల మధ్య ప్రవక్తృత్వ ముద్ర ఉంటుంది. ఈ సంకేతాలు అప్పటి మెయిన్ స్ట్రీమ్ గ్రంథాల్లో లేవు, కాని యేసు యొక్క నిజమైన అనుచరులు వాటిని భద్రపరిచారు. ఈ గుర్తుల ఆధారంగానే సల్మాన్ యస్రిబ్ అంటే మదీనాకి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కనుక్కున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, నిజమైన మార్గదర్శకత్వం ఏదో ఒక రూపంలో ఎప్పుడూ భద్రంగానే ఉంటుంది. సరే, ఇక ముగింపుకొద్దాం. మనం ఏం చూసాం? అరేబియాలో విగ్రహారాధన, రోమ్, పర్షియా లాంటి పెద్ద సామ్రాజ్యాల్లో మతపరమైన గందరగోళం. ఇలా ప్రపంచం మొత్తం మీద ఒక రకమైన ఆధ్యాత్మిక చీకటి అలుముకుంది. యావత్ ప్రపంచం ఒక మార్పు కోసం, ఒక కొత్త వెలుగు కోసం, ఒక దైవిక మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్న సమయమది. ఆనాటి ప్రపంచ పరిస్థితిని ఈ ఒక్క హదీస్ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అల్లా యావత్ ప్రపంచాన్ని చూశాడు, గ్రంథ ప్రజలలో మిగిలి ఉన్న కొద్దిమంది తప్ప మిగతా అందరి పట్ల అసహ్యం వ్యక్తం చేశాడు. అంటే మానవత్వం ఎంతగా దారితప్పిందో అర్థం చేసుకోండి. విగ్రహారాధన, మతంలో మార్పులు చేర్పులు అంతటా అవే. సత్యం మీద నిలబడిన వాళ్లు వేళ్లమీద లెక్కపెట్టగలిగేంతమందే ఉన్నారు. ప్రపంచం ఒక నిస్సహాయ స్థితికి చేరుకుంది.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ చీకటిని తరిమికొట్టడానికి ఆకాశం నుంచి వెలుగు రావాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తం మీద ఈ చారిత్రక విశ్లేషణ నుంచి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, నిజమైన మార్గదర్శకత్వం అనేది మన సొంత ఆలోచనల నుంచో తత్వశాస్త్రం నుంచో రాదు, అది కేవలం దేవుడి వైపు నుంచే వస్తుంది. రెండవది, చాలామంది సొంతంగా ఆలోచించరు, గుంపుతో పాటు వెళ్ళిపోతారు, నాయకులు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమైనది, సల్మాన్, జాయద్ లాంటి వాళ్ల కథలు మనకు చెప్పేది ఒక్కటే: సత్యాన్ని తెలుసుకోవాలనే చిత్తశుద్ధి మనలో ఉంటే మనం ఎంతటి చీకటిలో ఉన్నా అల్లా మనకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు.